వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండించేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ ధైర్యంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో నాకు నా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलकर तेरा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो 2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తుటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు సిఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగింపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఉపాధ్యక్షులు ఏరుబండి చంద్రవతి, రూరల్ కన్వీనర్ టి రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షులు దాఢల పద్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామికి జోహార్. విద్యుత్ అమరవీరులకు జోహార్. విద్యుత్ అమరవీరులకు సాధిస్తాం. అమరవీరులారా మీ ఆశయాలను సాధిస్తాం. జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ. ఈరోజు ఆగస్టు 28వ తేదీ విద్యుత్ అమరవీరుల దినోత్సవం. ఈ రోజునే 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా భయంకరంగా పెంచినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రత్యేకించి వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అంతిమంగానంటే ప్రజలు హైదరాబాద్లో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు, 3 చనిపోయారు.
ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది. ఈరోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే. ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 28 కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం విద్యుత్తు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుంటే దాంట్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ఇద్దరు సిఐటి కార్యకర్తలు, ఇంకొక ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి కాల్పుల్లో అమరులు అవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించేటువంటి పని చేశాం. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించారు. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు, అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పారు ప్రజలకి, రైతులకి. అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చి ఇవాళ 2 నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. 2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు, రైతులకు ఇచ్చేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి. యథావిధిగా ధరలను కొనసాగించాలి. ధరలు పెంచడం అనేటువంటిది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సిఐటి పిలిపిస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్నకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దల మండపంలో మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం అందించారు. Positive attitude.
देवदे मंगलमूर्ति दर्शन मात्रे मान स्मरणे मात्रे मान नामानापुरति देवदे देवा नित्यमंगलानि भवन्तु सन्देवन्तु समस्त सन्मंगलानि भवन्तु लक्ष्मी गणपति देवताभ्यो नमः आनंद कर्पूर नीराजन दीपं समर्पयामि भगवान की బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ఎస్ఐ రవిచంద్ర కుమార్ నేతృత్వంలో మంగళవారం ద్విచక్ర వాహనం తనిఖీలు చేయడం జరిగింది. స్థానిక రహదారిపై వాహన చోదకులను ఆపి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు అలాగే రహదారి నియమాలను పాటించాలని వారు కోరారు. అలాగే నిర్దేశించిన వేగ పరిమితిని దాటి ప్రయాణించిన వారికి పరిమితి మించిన ప్రయాణించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. 18 సంవత్సరాల నిండా పిల్లలకు వాహనాలను ఇచ్చిచు వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటుగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా హెల్మెట్స్ ధరించి ట్రావెలింగ్ చేయాలి. రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది గాయాలు కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించడం, కొంచెం స్పీడ్ తగ్గించుకుని ప్రయాణించడం చేయాలి. హన్మకొండ జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో ఇతరత్ర అంశాలకు కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిత కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుద్ధ నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, బయోమైనింగ్ ప్లాంట్, కాలోజీ, కళాక్షేత్రం తదితర అంశాలను గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. It is happening across the state, sir. Here we have completed 28 such Anganwadis. Because Anganwadi was not clearly defined. Yes, I have photos also, sir. Earlier times in our states or other states, Anganwadi is not clearly defined. Sir. Anganwadi अच्छा है हम जानते हैं, पर क्या करता है हम मालूम नहीं था. Sir. Now you will have it defined. Yes, sir. That's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Across the state. Across the state it's being done. That's a very good idea. That's a very good idea. Then, sir, as a scheme of excise and narcotics department, to wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. What are you doing in UNESCO? Previous slide UNICEF, back. sir. UNICEF gives us the basic training as to the world class knowledge what is there available. Yes, yes, sir.
To the VO. To the VO, sir. VOs in turn would go to the school and then they will form a Sneha committee in the school, sir, with girls of 11 to 18 group. They take it out and then this would they would educate them on the safety, how to be safe, and the self-defense mechanisms, the nutrition, because This is a new thing. this is a very new thing, sir. Yes, sir. Yes, sir. And in I will look at it, sir. Once I think again, 1%, 2% हो गया. yes, sir. Yes, I'll check it, sir. Yes, sir. I'll check it, sir. Check it. Then, sir, then under Pradhan Mantri, Let me see the rural. sir, under Urban Mission, sir, at Parvatagiri cluster, sir. This is a mandal which is will work out, sir. So one should work it out. Yes. In Tripura also, I tell you all the officers, let us see at least one rural, because the work is always ongoing. Yes, sir. वो हो गया, सड़क हो गया तो ड्रेन नहीं हुआ, ड्रेन हुआ तो लाइट नहीं हुआ, लाइट हुआ तो हाउसिंग नहीं हुआ, something, so it keeps on going on. So Yes, one, how to finish it, that is a challenge actually. I'll work it out on that. It's a very big challenge for you IS officers. Yes. How to get one urban ready Sir. in the country actually. Yes, sir. If it's a ongoing process for eternity, then it becomes to infinity, it becomes very difficult. Yes, sir. So try to get one ready. Yes, sir. Not you only, all over the country, All over same the thing. country. Yes, sir. I visited many places in the country and asked them, urban ready है क्या? उन्होंने ongoing है. हमारा state में ongoing होता रहता है. How to finish it? It's quite a old program of the central government. Sir. But somehow or the other there is some, something there which doesn't make something there which doesn't make it end. Sir. How to end it? Yes, sir. That'll We'll be work good it on idea. it, sir. Yes, sir. And is important. Yes, sir. We are also focused on their sustainability, sir, not only grounding them. Yes, sir. Very important subject. Then, sir, yes, sir. Yes, sir. Yes, sir. Then, sir, in civil supplies, we have almost 2.6 lakh ration card holders, sir, and yes, sir. Yes, sir. Anemia. Yes, sir. Yes, sir. Yes, sir. శ్రీమఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో కృష్ణ యశోద వేషధారణ గానం రంగోలీ ప్రసంగం మొదలైనవి నిర్వహించి అందులో ప్రతిభ కనబర్చిన విజేతలకు శ్రీ వ్యాసరాజ మఠం హెచ్ఏ శ్రీ ఉద్యమ మనోహర తీర్థ స్వామీజీ విజేతలకు పాల్గొన్న వారికి బహుమతులు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని బుక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణుడికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం గ్రామ ప్రజల ద్వారా తయారు చేయబడిన 108 రకాల పిండి వంటలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి నివేదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా తనపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని తర్వాత మాట్లాడతానని అన్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు అఫీషియల్ గా. సో విల్ లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే ఇట్స్ ఆల్వేస్ టు హ్యావ్ people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad? చెప్తా త్వరలో చెప్తాను. Let's ask more brand related questions, please. No more personal questions. Yeah, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.